ప్రాణం పోయినట్టుందండి. న్యాయం చేయమని అడుగుతుంటే ఎవరు న్యాయం చేయట్లేదు. దానికి శిక్ష పడిన చూడమంటుంటే ఎక్కువ కాలు లెఫ్ట్ ఇలా జారి టైందంటే ఇది కాలం ఇంకా మేమందరం ఉన్నాము. ఖచ్చితంగా ఎవరైతే దీన్ని ఉన్నారో మేము గవర్నమెంట్ మీద దెబ్బలాడతాం. మీకు న్యాయం చేయాలంటే మేమందరం మీకు కూడా ఉంటాం అమ్మా. ధైర్యంగా ఉన్నాం మేము. మామూలుగా ఏదో చూడడానికి వెళ్ళిపోతున్నారు. ఏం పని చేస్తున్నారు అని కనుక్కుండా వెళ్ళిపోతున్నారేమో అంటున్నారు. ఏడిస్తే గాయాలు కదులుతాయి. రోజు తన పుట్టినరోజు ఎప్పుడు నా పక్కనే ఉండేదండి. తను చెల్లి చెల్లి అని ఎలా చేశారో చూడండి. బిడ్డ ఎలా బొమ్మలు లాంటి పిల్లల్ని అలా మసి చేశారండి. మాకు వచ్చి చెప్పచ్చు కదండి. మేమన్నా పెద్దవాళ్ళు కావాలంటే ఎవరన్నా పెద్ద మనుషులు తీసుకొచ్చి అడిగిందని కదండి. నాకు చెప్పకుండా ఇదంతా చేశారండి. బయట ఏంటో జరుగుతుందో నాకు తెలియదండి. బయటికి వెళ్ళమండి. గత వారం రోజుల క్రితం పావని గౌతమి యాక్సిడెంట్కి సంబంధించి వారిని పరామర్శించడానికి రావటం జరిగింది. మరి ఏదైతే చనిపోయిన అమ్మాయి గురించి తన అక్క గురించి చెల్లెలు ఆవిడ చెప్తా ఉంది. అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని కావాలనే యాక్సిడెంట్ చేసి చంపినారు, మాకు న్యాయం చేయండి అని వారు కోరుతూ ఉన్నారు. ఈ సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళల పట్ల ఎన్నో యాక్షన్ తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. కానీ గత వారం రోజులైనా ఈ ఇష్యూ జరిగి కనీసం ఇంతవరకు ఈ దర్యాప్తుని వేగవంతం చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నటువంటి భావన కలుగుతూ ఉంది ప్రజలందరికీ. ఇప్పటికైనా మేమందరం కోరుకునేది ఒకటే, ఎటువంటి అపోహలకి తావు లేకుండా సరైనటువంటి దర్యాప్తు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని. ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. మరి పూర్తిగా అమ్మాయికి అన్ని విధాల వైఎస్ఆర్ పార్టీ పరంగా పూర్తిగా అండదండలుగా మేము ఉంటాం. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇది కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి దర్యాప్తును వేగవంతం చేసి దీనికి కారణమైనటువంటి వారిని శిక్షించాలని పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం.